ఓకేనా. భాస్కర్ కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి. భాస్కర్ పార్థివ దేహాన్ని చూసి తన బాడీపై పడి ఏడుస్తున్న పరిస్థితి, కన్నీళ్లు మున్నీరు పడుస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే చాలా మేరకు చేస్తున్న బ్రదర్ ఏం పేరు బీటెక్ థర్డ్ ఇయర్. ఎప్పుడు తెలిసింది నీకు ఎన్కౌంటర్ జరిగిందని? శుక్రవారం. ఏమైతుంది బాబాయ్? పరిస్థితి ఎటు చూసినా కన్నీళ్ల మధ్య భాస్కర్ అంతిమ యాత్ర కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం పేరే బాబు నీ పేరు? నాకు రైతు సంఘం తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మల్లన్న. నేను ఏమున్నది, కేంద్ర ప్రభుత్వము దండకారణ్యాన్ని బుల్డోజర్ తవ్వి కేంద్ర రాష్ట్ర ఇదే స్వదేశ్ పెట్టుబడిదారులకు అక్కడ ఉన్న 130 ఖనిజ సంపద ఉన్నది. దాన్ని దోసుకోవడం కోసము ఆదివాసుల అండగా ఉన్న ఆ మావోయిస్టులని మహారణబాబు రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాన్ని సూత్పేతరంగా మహారణకాండ సాగిస్తుంది. ఎందుకంటే ఇది దుర్మార్గమైనది. ఒక రాజ్యాంగ ప్రకారం ఎన్నుకొని రాజ్యాంగం ఉన్న ప్రజల్ని కాపాడవలసిన వాళ్ళు మన బడిజెండుతో తుపాకులు కొని మన ప్రజల్ని కూర హత్యలు చేసడం చాలా దారుణమైంది. ఇది ఒక మావోయిస్టులదో ఆదివాసులది కాదు, ఇది భారత సంపద. దానికి కాపలగా ఉన్న ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను చంపడం చాలా దుర్మార్గమైందని మేము ఖండిస్తున్నాము. మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి కేంద్ర పాలకుడు అంటోడు చాలా దుశ్చర్య. ఆడు దౌర్య పెట్టుబడి అమెరికా సామ్రాజ్యవాదం కట్టడలు చేసి ఎగిరే పెడుతున్నాడు. మేము దండకారణ్యాన్ని భారతదేశ కనీస దోసుకపోవటాలని ఎగిరే పెడుతుంటే వాళ్ళ బడిజెండుతోటి మళ్ళ మీద కుమ్మరించి మన 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 ఎప్పుడో 140 సంవత్సరాలు 50 సంవత్సరాల భారత విప్లవానికి హర్షించిన వాళ్ళు విప్లవకారులను చంపుతున్నాడు. ఏ రోజైనా వాళ్ళ గుంట భూమి అడిగినానా? ఏ రోజు మీ దోపిడీకి అడ్డం వస్తుండనా? మీ దోపిడీ ప్రసరిస్తుండనే ఈ అడ్డం ఉంటేనే ఈ దోపిడీ చేయలేమని వాళ్ళని చంపుతున్నారు. ఇది చాలా దారుణమైనది, చాలా దుర్మార్గమైనది. ప్రజలందరూ, ప్రజాస్వామ్యం అందరూ ఖండించాలి. నిజంగా 4000 మందిని పుట్టలు పెట్టుకున్న అప్పుడేమో గుజరాత్ ముఖ్యమంత్రి, అప్పుడేమో గుజరాత్ హోంమంత్రి, అలా దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి అయి వాళ్లకు ఒక సిగ్గు లజ్జ ఏం లేదు. వాళ్ళని చంపడమే ఒక దేహంగా పెట్టుకున్నారు. అడ్డం వచ్చిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళందరూ చంపుదాం అనుకుంటారు. ఎంతమంది చెప్తో చూద్దాం. ఇప్పటికే భారతదేశం దోపిడీగా 5 మంది దగ్గర దోపిడీ అంతా ఉన్నది. 150 కోట్లు అనుభవించవలసింది 500 మంది అనుభవిస్తున్నారు. 500 మంది ఒక దిక్కెత్తే 150 కోట్ల మంది ఎత్తే 150 కోట్లకి మీదికి పోతాట 500. ఇంత సంపద దోపిడీ చేయడం కోసమే భారత పాలన కంకణం కట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడనే. అమ్మ ఏం పేరు? గంగమ్మ. గంగమ్మ. భాస్కర్ తెలుసా? ఏమైతాడు భాస్కర్ నీకు? అల్లుడా? ఏందమ్మా ఎన్కౌంటర్ జరిగిందని ఎప్పుడు తెలిసింది? ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎప్పుడు వచ్చింది బాడీ? ఎప్పుడు తీసుకొచ్చారు? మౌనంగా ఉంటే మీరందరూ మౌనంగా ఉంటే ఒక 5 నిమిషాలు. ఏం పేరు? మన కామ్రేడ్ గురించి. మాది అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలనే. నా పేరు శాంత. వీళ్ళను మిగతా వాళ్ళను ఒక్కసారి వీళ్ళందరినీ చుట్టుముట్టి పట్టుకొని ప్రజలు చూస్తుంటే, ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ చూస్తుంటే ఇవాళ భాస్కర్ అన్నను, సుధాకర్ అన్నను పట్టుకొని చంపుతుంటే ఆ ప్రజలందరూ ఒక శోకం, కాకి శోకం పెట్టి ఏడ్చిండట ప్రజలందరూ. అయ్యో బిడ్డలారా, మా కోసం వచ్చిండ్రా, మా కోసం వచ్చి మా కోసం ఇన్ని దెబ్బలు పడుకుంటా, ఇన్ని తూటాలు పడుకుంటా, ఇన్ని తూటాలు దించుకుంటా పడుతుండ్రా బిడ్డ, ఈ రక్తం అడుగుల్లో పొర్లుతుండ్రా మీరు అని అక్కడున్న ప్రజలు ఏడుస్తుండ్రంటే ఒక శాతము వాళ్ళ చేతిలో ఇంకో 5 వీళ్ళ తోటి కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళని సుతా వెంటనే కోర్టుకు ఆధారపరచాలి, వాళ్ళను సంపద్దు, వాళ్ళని సుతా కోర్టుకు ఆధారపరచాలని అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తున్నాం. ప్రజల కోసం పోరాటం చేశారంటారు. వాళ్ళేమో
ప్రజలకు హింస చేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రజల వల్ల వీళ్ళకి నష్టం ఉన్నది. అదంతా వాళ్ళు మాట్లాడేటి మాటలే కానీ